ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైసీపీ నేత యాంకర్ శ్యామల జలకిచ్చారు. మళ్లీ పెద్ద దీక్ష మొదలు పెట్టండి అంటూ సూచించారు. ఇటీవల తిరుమల లడ్డు కల్తీ అయిందంటూ పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాంకర్ శ్యామల తాజాగా కొన్ని కామెంట్స్ చేశారు. రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం దాదాపు 3 లక్షల లడ్డులను ప్రసాదంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. తిరుమలలో లడ్డు వివాదం నేపథ్యంలో కనకదుర్గ లడ్డు విషయంలో ఎలాంటి అపోహలు ఉండకూడదని స్వయంగా కలెక్టర్ సృజన రంగంలోకి దిగారు. ప్రసాద తయారీ కేంద్రాన్ని చేరుకుని లడ్డూలో వినియోగిస్తున్న పదార్థాలను స్వయంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో రుచి చూశారు. అయితే నైవేద్యంగా పెట్టే లడ్డూను రుచి చూసిన నేపథ్యంలో శ్యామల ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. స్వామివారికి పెట్టే ప్రసాదం అపవిత్రమైందన్నారు. సనాతన ధర్మం ప్రకారం స్వామివారికి పెట్టే ప్రసాదాన్ని వాసన కానీ రుచి కానీ చూడకూడదు. కాబట్టి మీరు వెంటనే దీక్షకు సిద్దమైపోండి. ఈసారి దీక్ష మామూలుగా ఉండకూడదు. బహిరంగ సభలు పెట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో ఉపన్యాసాలు ఇవ్వాలి. పూనకం వచ్చిన మాదిరి ఊగిపోవాలంటూ కలెక్టర్ సృజన ప్రసాదం రుచి చూస్తున్న ఫోటోల్ని షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేశారు.